ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. నాకు ప్రజామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉదయగిరిలో స్టార్ట్ చేశాను. తర్వాత సంజీవని ఫౌండేషన్ రిజిస్టర్ బాడీ సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్రజలకి సంఘ సేవ ఏదైనా ప్రజలకి పేద ప్రజలకైనా ఏ అవసరాలన్నా ఆదుకునే అలవాటు ఉంది. కాబట్టి ఈ గ్రామంలో జరిగే కొన్ని, నేను రిటైర్ అయిన తర్వాత ఈ గ్రామంలో కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగటం, ఈ చెరువులు, కాలువలు, శ్మశానాలు, గుంటలు ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ విపరీతంగా జరుగుతాయి. ఎందుకంటే టౌన్లో ఎప్పుడైతే మెర్జ్ అయిందో మున్సిపాలిటీలో ఇక్కడ ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగే లోపల ఆక్రమణలు ఎక్కువ ల్యాండ్ గ్రో అవుతున్నాయి. కాబట్టి ఈ మందార చెరువుల గురించి నేను ఒక మందార చెరువు పరిరక్షణ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి మా గ్రామస్తులతో దానికి అధ్యక్షుడిగా నేను ఉంటూ ఇప్పుడు ప్రస్తుతం మందార చెరువులో ఏం చేస్తున్నారంటే ఆ మందార చెరువు పూర్వం ఒకటే 776 సర్వే నెంబర్ 777/3లో ఆ చెరువు పూర్వంబోకు వాగు కలుజులు ఉన్నాయన్నమాట. ఆ కలుజులు గుండా చెరువు నిండినప్పుడు ఆ కలుజులు గుండా నీరు కిందకి రోడ్డుకి దాటి కింద జీఎంటీ రోడ్డు దాటిపోవాల్సి ఉంటే ఆ వాగులు మొత్తం, ఆ కాలువలు మొత్తం ఆక్రమించేసి ఎట్లంటే అది చేసేసి ఇప్పుడు ఆ నీళ్లు పోయేదానికి వాళ్ళకి ఇది లేకుండా ఉంది. ఒకనొక టైంలో బృందావన కాలనీ లోపలికి కూడా నీళ్ళు వచ్చేసి ఎందుకంటే పోయే వల్ల లేక రోడ్డు దాటి కాలనీలో కూడా వచ్చింది. ఇప్పుడు ఒక షెల్ టవర్ అనేది ఒకటి ఆ కాలువకు అడ్డుగా ఒక షెల్ టవర్ నిర్మిస్తున్నారు. ఆ షెల్ టవర్గా నిర్మిస్తే ఒక్క డ్రాప్ వాటర్ కిందకి రాదు, కొంత ఎలవలు అయిపోతాయి, పైన ఆ ఇళ్ళని మునిగిపోతాయి, చెరువు కట్ట తెగే ప్రమాదం కూడా. ఎందుకంటే నీళ్లు కానీ ఫ్లో తగ్గి పోలేకుంటే ఇబ్బంది పడతారు. అందువల్ల వెంటనే ఈ యొక్క షెల్ టవర్ని ఆపాలని పై అధికారులు ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని, ఇటు ఇరిగేషన్ అధికారులు నేను కోరుకుంటాను. దీన్ని వెంటనే తగు చర్యలు తీసుకోలేని పక్షాలు ఏంటంటే ఇప్పుడు 25% షెల్ టవర్లు స్టార్ట్ చేశారు. ఇక మెటీరియల్ అంతా అక్కడే డంప్ చేస్తున్నారు. ఏ క్షణాలైనా వాడు మళ్ళీ టవర్ లేపేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా అధికారులు దానిపై చర్యలు తీసుకొని ఆ సెల్ అక్కడి నుంచి ఆ మెటీరియల్ మొత్తం డంప్ చేయాలని నేను ప్రజామిత్రుల తరఫున కోరుకుంటా ఉన్నాను. నాకు దీని మీద నేను ఇప్పుడు మందార చెరువు మీద ఆల్రెడీ లోకాయుక్తలో కేసు 2 సంవత్సరాలు లోకాయుక్తలో కేసు జరుగుతూ ఉంది. మందార చెరువుని ఇప్పుడు పర్వాలేదు, హద్దులు ఏర్పరచలేదు, ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా ప్రభుత్వం తొలగించలేదు. కేసు ఏమో మన 9వ తేదీ కూడా వాయిదా జరుగుతూ ఉంది. ఈసారి మొత్తం ఈ వివరాలతో కూడా తీసుకొని దానికి యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా 911-2లో అయ్యప్ప గుడికి దక్షిణ పక్కన ప్రగిరవాడ అనుకొని దాంట్లో ఒక 12 ప్లాట్లు ఉంటే ఆ ప్లాట్లన్నీ బోగస్, 93లో ఇచ్చిన ప్లాట్లు బోగస్ అని చెప్పి గవర్నమెంట్ అవన్నీ రద్దు చేసింది. దాన్ని 2006లో అసలు ఎట్లా రిజిస్టర్ చేసేదో దాన్ని సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేసి అది ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ రిజిస్టర్ ఎట్లా చేసినారో దాని మీద చర్యలు తీసుకోవాలని దాన్ని కూడా నేను లోకాయుక్తలో దాన్ని కూడా వేయదలుచుకున్నాను. ఏ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు పన్ను కట్టించుకున్నారు, అక్కడ 2 రేకుల షెడ్ వేసి మున్సిపాలిటీ వాళ్ళు పన్ను కట్టించుకున్నారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేసి కరెంట్ మీటర్లు ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ బోగస్ రిజిస్ట్రేషన్. 911 సైట్ అయితే 918, 900 సర్వే నెంబర్ 20 వేసేసి సైట్ ఏమి ఇది చూపించి బోగస్ సర్వే నెంబర్లు వేసేసి దాన్ని రిజిస్టర్ చేసి ఉన్నారు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి ఇదే సమయంలో నేను ముఖ్యంగా మాకు ఇక్కడ మన హరిజనపాలెంలో ఒక ఇది ఉందండి, ఏది శ్మశానం ఉంది. ఆ శ్మశానము ఎకరా 20 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆ శ్మశానం ఇప్పుడు 400 కుటుంబాలకు సంబంధించిన శ్మశానం అది. ఈరోజు అట్లీస్ట్ 20 సెంట్లు కూడా శ్మశానం ఒక శవాన్ని ముడితే ఇంకో శవాన్ని దాని మీద పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని సర్వే నెంబర్ వచ్చేసి 120 సర్వే నెంబర్లో ఈ యొక్క అరుంధతి యొక్క శ్మశానాన్ని బౌండరీస్ ఫిక్స్ చేసి ఆ శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా హిందూ శ్మశానం సర్వే నెంబర్ 204 పార్ట్ 2లో ఎకరా 62 సెంట్లు శ్మశానం ఉన్నాక రోడ్డుకు కొంత పోయింది, హైవేకి పోగా మిగిలింది ఉంది. దాన్ని కూడా ఎంక్రోచ్మెంట్స్ పోతూ ఉంది. కాబట్టి ఆ శ్మశానాన్ని కూడా కాపాడాలని, అక్కడ వానాకాలంగా వచ్చిందంటే శవాలను దహనం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది. దాన్ని కూడా చర్యలు తీసుకుంటాను మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మేము పత్రికా కోరుకుంటున్నాను.